ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు మొదలు కాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఎట్ ఏ టైం ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల లక్ష్యం ఏంటి? ఈ సభల నిర్వహణలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. చాలా కాలం తర్వాత గ్రామ సభలు అనేటువంటి మాటలు వింటున్నాం ఏపీలో. పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ తీసుకొని ఆయనే మొదట ఒక గ్రామం నుంచి మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చుంటారు ఈ గ్రామ సభలు? ఏం జరగబోతుంది ఈ సభలలో? ఒకటి గ్రామ స్వరాజ్యం అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఆల్రెడీ ఈ మధ్య మనం విన్నాం, గ్రామ స్వరాజ్యం బొందలోనే పోయాయి అని చెప్పిన పాటల్లో కూడా విన్నాం. చాలా రోజుల తర్వాత ఏపీలో గ్రామ స్వరాజ్యానికి సంబంధించి మొదటి అంకురార్పణ, అంటే ఒక రకంగా ప్రారంభోత్సవం లాంటిది అనమాట. చాలా కాలం తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే పంచాయతీరాజ్ శాఖను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకాలు ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవి. నరేగా నిధులు అనేటువంటి మాట ఎక్కువ వింటూ ఉండేవారు. అంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అదే ఉపాధి హామీ పథకం. దీనికి సంబంధించి దాదాపు 57,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పనుల్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఈ పనులన్నీ ఏం చేస్తారు? గ్రామాలకు పనికొచ్చేటువంటి పనులు, అంటే గ్రామాలకు మౌలిక వసతులకు సంబంధించి రహదారులు కానీ, గ్రామాలకు సంబంధించిన సచివాలయాల వ్యవస్థలు కానీ, పంచాయతీ భవనాలు కానీ, స్థానికంగా కావాల్సినటువంటి వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ పథకాన్ని ఉపయోగించేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే గ్రామంలో పనులు లేక పంటలు వ్యవసాయం చేసేటువంటి క్రమంలో కొన్ని నెలల పాటు పనులు లేనటువంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పని ఉపాధి లేని పరిస్థితులు ఉండకూడదని బహుశా ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఒక 30 ఏళ్ల కిందట స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఇది. అందరూ ప్రధానమంత్రులు కొనసాగించారు. దురదృష్టం ఏంటంటే గత 5 ఏళ్లలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులు కూడా ఎటు వెళ్ళినాయి, పనులు ఏం జరిగినాయి అనే దాని మీద స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాన్ని పూర్తి స్థాయిలో, గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 1999 ఆ టైంలో గ్రామ సభలకి నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి నిర్వహించేవాడు. సో అదొక ట్రెండ్, అప్పుడు దేశంలోనే ఒక ట్రెండ్. ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేస్తుంది. 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తుంది. గ్రామ సభల్లో జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఏంటంటే, గ్రామంలో ఎన్నుకున్నటువంటి సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శుల వరకు ఉన్నటువంటి అధికారులు, వాళ్ళందరూ కూడా గ్రామ, మండల, జిల్లా మొత్తం వీళ్ళ అధికారులు అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, సజావుగా చట్ట ప్రకారం క్రమ పద్ధతి ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఆయా గ్రామాలకు ఎలాంటి ప్రయోజనాలు కావాలో అక్కడ ఉన్న ప్రజలే డిసైడ్ చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలి. అంటే ప్రజా అవసరాలు ప్రాధాన్యం అనమాట. ఉదాహరణకి ఒక గ్రామంలో రహదారి వ్యవస్థ సరిగా లేదనుకోండి, ముందు ప్రజలు డిసైడ్ చేస్తారు. ముందు రహదారి ఉపాధి హామీ కింద ఆ పనులు మొదలు పెట్టాడంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందులో ఉంటారు, ప్లస్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా గవర్నమెంట్ అక్కడికి ఎండార్స్ చేస్తుంది. వీళ్ళందరూ కలిసి గ్రామ అవసరాలకు తగినటువంటి పనులన్నింటిని కూడా పూర్తి చేసుకుంటారు. ఆ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా నేరుగా సర్పంచులకు ఇదివరకు నిధులు చెల్లించేటువంటి అధికారాలు ఉండేవి. సర్పంచులకు వేసినటువంటి డబ్బులు కూడా దారి మళ్లిపోయినాయి అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపించాయి గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం ద్వారా గ్రామాల్లో సుహృద్భావ వాతావరణం, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి ప్రజాస్వామ్యయుత వాతావరణం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటి విడత ఇది. బహుశా అనుకోవడం ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకి నిర్వహిస్తారు. ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా వెళ్ళొచ్చు, మంత్రులు కూడా వెళ్ళొచ్చు, ఆయా రాష్ట్రాలకు జిల్లాలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రులందరూ కూడా అక్కడ ప్రాతినిధ్యం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిసారి ఒక పండుగ వాతావరణంలో గ్రామ స్థాయిలో జరగబోయేటువంటి వేడుకలాగా ఇది కనిపిస్తుంది. ఆల్రెడీ రివ్యూలో కూడా ఉన్నత స్థాయి అధికారులు, సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల నుంచి విలేజ్ సెక్రటరీస్ వరకు అందరినీ ఈ రివ్యూ మీటింగ్లో ఇన్వాల్వ్ చేశారు. పూర్తి స్థాయి ప్రజాస్వామ్య పందాలో ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి బాధ్యత అధికారులది. అవసరాలని ప్రతిపాదించడం, వాటిని ఆమోదింపజేసుకోవడం, ఆమోదించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వాటిని ఆమోదింపజేసుకోవడం, గ్రామ సభల్లో జరిగినటువంటి తీర్మానాలను మళ్ళీ ప్రభుత్వానికి రాసి పంపిస్తారు. ఈ తీర్మానం చేశారు కాబట్టి ఈ పనులు చేయాలి అనేటువంటి డైరెక్షన్ వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టేందుకు కావాల్సినటువంటి నిధుల విడుదల ప్రక్రియ
మొదలవుతుంది. సో ఆ విధంగా తొలిసారిగా ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం గ్రామాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా నేరుగా పవన్ కళ్యాణ్ గారే గ్రామ సభలో కూడా పాల్గొంటున్నారు 23వ తారీఖు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో గ్రామాన్ని ఎంచుకున్నారు. అంటే అక్కడే ఎంచుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? అంటే రాయలసీమ ప్రాంతానికి గ్రామాల విషయంలో రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. అలానే అక్కడ మౌలిక అవసరాలు స్థానికంగా కల్పించాల్సినటువంటి వసతుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే స్థానం అది. అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామాన్ని మైలాదేవరపల్లి ఏదో చెప్పారు, మైలాపూర్ పేరు ఏదో ఉంది. సో ఆ గ్రామాన్ని ఎంచుకుని అక్కడ ఒక గ్రామ సభని నిర్వహిస్తారు. అక్కడ ఆ గ్రామానికి కావాల్సినటువంటి వసతులు ఏంటి, రహదారి వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు, లేదంటే మరుగుదొడ్లకు సంబంధించి స్వచ్ఛ భారత్ కింద ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి కొన్ని, అవి కావచ్చు. సో ఇవన్నిటినీ కూడా గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కాబట్టి అక్కడ నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ గ్రామంలో నిర్వహించేటువంటి సభకి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అంటే ఏంటి, అన్ని నాయకులు ఉంటారు కదా ప్రతి గ్రామంలో, వీళ్ళందరూ కూడా ఉంటారు. ప్రాధాన్యాల వారీగా వాళ్ళకి అవసరాలు తీర్చేటువంటి ప్రక్రియని మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమా పరంగా కూడా పెద్ద గ్లామర్ ఉన్నటువంటి నాయకుడు. సో ఒక అటెన్షన్ అయితే ఉంటుంది. బహుశా నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ గ్రామాభ్యుదయం అనేటువంటి కాన్సెప్ట్ తనకి ఇష్టమైనటువంటి కాన్సెప్ట్గా ఆయన ఎంచుకుని తీసుకున్నటువంటి శాఖ కాబట్టి ఆ బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించినట్టున్నారు. అందుకనే నేరుగా ఆయనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కడ జరగబోయేటువంటి విధి విధానాలు పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర సభ నిర్వహించారంటే దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా అది ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 23వ తారీఖు అదే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా నేరుగా గ్రామ సభలలో పాల్గొంటారా? టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ అందరూ ఖచ్చితంగా పాల్గొంటారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పాల్గొనకపోవచ్చు, కానీ మేజర్ గ్రామాలని, మేజర్ పంచాయతీలని ఎంచుకుని ఆ గ్రామాలకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం. ఎందుకంటే శాసనసభ్యులు అందరూ 175 మంది కదా, అన్ని పార్టీలు కలిపినా కానీ. సో 11 మందిని పక్కన పెట్టినా కూటమి నాయకులు 164 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామ సభలు చేసిన తీర్మానాలని ఫర్దర్గా ఎండార్స్ చేయడం అనేది ప్రభుత్వం పైన ఉండేటువంటి ఒక బృహత్తర బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్థితిలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఆర్థికపరమైన సమస్యలను అధిగమించడం కోసమే కేంద్రానికి అదనపు పని దినాలు, పనికి ఆహార పథకం కింద కావచ్చు, ఇది ఉపాధి హామీ పథకం కింద కావచ్చు, ఈ జరగబోయేటువంటి నిర్మాణాలకు సంబంధించి అదనపు పని దినాలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారు గత నెలలోనే కేంద్రానికి లేఖ రాశారు. దానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఆ విధంగా కూడా కొంత వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నిధులు కేటాయింపులు కూడా పెరిగేటువంటి అవకాశం. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇచ్చినా, స్టేట్ గవర్నమెంట్ ₹1 ఇచ్చినా ఆ రూపాయిని పరాలా పని కోసం సద్వినియోగం చేసామనేటువంటి నివేదిక గ్రామం నుంచి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మళ్ళీ దానికి సంబంధించి అదనపు పనులు ఇంకేమైనా ఉంటే కూడా కేటాయింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితిలో నిధులన్నీ మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, దాన్ని నిర్దేశించినటువంటి లక్ష్యానికి కాకుండా నిధులు మళ్లింపు చేసినప్పుడు కేంద్రం అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. గత ఐదేళ్లలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే గ్రామాలకి కేటాయించినటువంటి నిధులు గ్రామాలకి వెళ్ళలేదు అనేది చాలా బలమైనటువంటి అభియోగం గత ప్రభుత్వం మీద ఉంది. ఈసారి దాన్ని సవరించడం కోసం నేరుగా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు. ఇప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ఈ వెనుకబాటుతనాన్ని మనం ఎలాగ అసెస్ చేస్తాము? మౌలిక వనరులు లేకపోవడం, ఆదాయ మార్గాలు లేకపోవడం, అక్కడ రెవెన్యూ రొటేషన్కి సంబంధించి అంటే ప్రజల స్థానిక వినిమయ శక్తి అనేది తక్కువగా ఉండడం, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వెనుకబాటుతనాన్ని డిసైడ్ చేస్తాం. అంటే అక్కడ ఏదో ఐఐటీలు ఉండాలనో, ఎయిర్పోర్ట్లు ఉండాలనో కాదు, బట్ కొన్ని మౌలికమైనటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని చేస్తాం. రాయలసీమలో అటువంటి వెనుకబాటుతనానికి అనేక కారణాలు ఉన్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా గతంలో ఫ్యాక్షన్ కక్షలతో అట్టుడికినటువంటి ప్రదేశం. సో అక్కడ మౌలిక వసతుల కల్పన అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ సంకేతం ఇవ్వడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇది స్పెసిఫిక్గా రైల్వే కోడూరుని ఎంచుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాభ్యుదయాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ గ్రామ సభలలో వాలంటీర్లు భాగస్వామ్యమయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ సభల ద్వారా వాలంటీర్లకు సంబంధించిన క్లారిటీ ఏమైనా వస్తుందా? వాలంటీర్స్ అనేది ఆరో వేలు లాంటిది. ఆ వ్యవస్థను సృష్టించిన వాళ్ళు వాళ్ళ అవసరాలకు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వచ్చారు. కానీ గ్రామ వ్యవస్థని నిర్వహించేటువంటి క్రమంలో భారత రాజ్యాంగం 5 అంచెల వ్యవస్థను ఇచ్చింది. 5 టైర్ సిస్టమ్ అంటారు. రాజీవ్ గాంధీ గారు అమెండ్మెంట్ చేసిన తర్వాత అంతకు ముందర 3 టైర్ సిస్టమే ఉండేది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు, వారికి సహాయకారిగా ఉండేటువంటి ప్రభుత్వ సిబ్బంది కూడా ఉన్నారు. గ్రామ కార్యదర్శులు, గ్రామ సెక్రటేరియట్లు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. విలేజ్ సెక్రటేరియట్స్ గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి.
అక్కడ కావాల్సినంత వ్యవస్థలు ఉన్నాయి. అదనంగా వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం ద్వారా వాళ్ళకి వీళ్ళ పనులు కొన్నిటిని వాళ్ళకి కేటాయించారు, వాళ్ళ అవసరాలు కొన్నిటిని జోడించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించారు. కానీ వ్యవస్థను క్రియేట్ చేసిన తర్వాత దాన్ని సద్వినియోగం చేయడం ఎలా దాని మీద ఈ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్లస్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి బహుశా ఆగస్టు ఎండింగ్ నాటికి 5 ఏళ్లకి ఎప్పుడైతే అప్పుడు అగ్రిమెంట్ చేసి వీళ్ళు అపాయింట్మెంట్లు చేశారో 5 ఏళ్లకి అది క్రమం ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉంది. ఈసారి గ్రామ సభల విషయంలో కూడా వాలంటీర్ల వ్యవస్థను వినియోగించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా ఒక కమిటీ వేసింది. వాలంటీర్ల విధులు, అలానే వారికి ఉండాల్సినటువంటి అర్హతలు, వారికి కేటాయించాల్సినటువంటి బాధ్యతలు, ఈ అంశం పైన ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం చూస్తే కూడా వాలంటీర్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీని మీద పర్సంటేజెస్ ఇప్పటికే గ్యాదర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ డేటా ఆధారంగా వారి స్కిల్స్కి, అంటే వారి అర్హతలకు తగ్గట్టుగా అదనపు స్కిల్స్ చేర్పించడం ద్వారా వాళ్ళని ఏ విభాగాల్లోకి తీసుకోవచ్చు, దీనిపైన అధ్యయనం జరుగుతుంది ప్రస్తుతం. బహుశా ఇంకొక 4 రోజులు సమయం పట్టొచ్చు. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక స్పష్టమైన విధి విధానం, ఎందుకంటే ఆ వ్యవస్థను తీసేయమని ప్రభుత్వం చెబుతుంది చాలా స్పష్టంగా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి 5,000 ఇచ్చినటువంటి నిర్ణయం కూడా సరైనది కాదు, 10,000 చేస్తాం అనేటువంటి మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నారు. కానీ వాళ్ళకి కేటాయించేటువంటి విధులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఆటంకంగా మారకూడదు ఒకటి. రెండోది, వాళ్ళకి ఇచ్చేటువంటి విధుల విషయంలో ఒక స్పష్టత ఉండాలి. మూడోది, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు గ్రామాల్లో చిన్న సర్వీసెస్ చేసుకుంటూ మిగిలిపోవడమేనా, దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని వాళ్ళకి ఏమైనా స్కిల్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక చేపడితే వాళ్ళు ఆర్థికంగా పురోగమించడానికి అవకాశం ఉంటుందా, ఈ అంశం పైన, ఈ 3 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. వీటిపైన స్పష్టత వచ్చినాక వాలంటీర్ల వ్యవస్థ పైన ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వానికి సఫిషియెంట్ యంత్రాంగం ఉంది, సరిపడినంత యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి ఉంది. దానిని ఉపయోగించడం ద్వారానే ప్రభుత్వ పథకాలను కానీ, ప్రభుత్వ విధానాలను కానీ, ప్రభుత్వ కార్యక్రమాలను కానీ అమలు చేసేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ఉన్నారు. సో వాలంటీర్ల వ్యవస్థ పైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక 4 రోజుల సమయం పట్టొచ్చు. అప్పటి వరకు వాలంటీర్లు ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 2,30,000 మందిని ఎంతమంది రిక్రూట్ చేశారు లాస్ట్ టైం. దాదాపు 1,03,000 మంది, 1,05,000 మంది రిజైన్ చేశారు. గత ప్రభుత్వ ప్రోద్బలం కావచ్చు, వాళ్ళకున్న వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు. అంటే ఒక 1,00,000 మంది ఇంకా రిక్రూట్మెంట్లో ఉన్నారు. వాళ్ళపైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత నిజంగానే ఇంత స్థాయిలో అవసరమా, లేదా ఆ నంబర్ను కుదించాల్సినటువంటి అవసరం ఉంటుందా, అర్హతలకు తగ్గట్టుగా అందులో కూడా గ్రేడింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా, వీటిపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అది రాకుండా ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ పాత పద్ధతిని కొనసాగించినట్టు అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వాల్వ్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రైట్. సో అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి గ్రామ సభల హోరైతే కొనసాగబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టబోతున్నటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఈ నెల 23వ తారీఖు నిర్విరామంగా కొనసాగనుంది. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సభల ద్వారా పరిష్కరించేందుకు ఒక ముందడుగు పడినట్టుగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.